అందరికీ నమస్తే అండి. మహారాష్ట్రలోని బారామతిలో ఈరోజు ఉదయం జరిగిన ఫ్లైట్ ఇన్సిడెంట్లో ప్లేన్ క్రాష్ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారితో సహా మరో 4 మరణించారు. సో ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఈ ఘటన. దీనిలో డీజీసీఏ లోపాలు, అది ప్యూర్లీ ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్. సో దీనిలో డీజీసీఏ లోపాలు, పౌర విమానయాన శాఖ లోపాలు ఏమైనా ఉన్నాయా అనేది చూస్తున్నారు. కానీ అది ప్రైవేట్ జెట్ కాబట్టి అసలు ఈ ప్రైవేట్ జెట్కి సంబంధించి అనుమతులు ఎప్పుడు తీసుకున్నారు, గతంలో ఈ జెట్ ఎక్కడైనా క్రాష్ అయిందో, ఎటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయా, అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది అన్ని కోణాల్లో ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. దీనిలో ప్రభుత్వ వెర్షన్ ఏమిటంటే, రామ్మోహన్ నాయుడు గారు, మంత్రి గారు ఏం చెప్పారంటే, ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాద సమయంలో బారామతి ఎయిర్పోర్ట్ విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది, రన్వే కనిపిస్తుందా లేదా అని పైలట్లను బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అడిగారు. అప్పుడు పైలట్లు ఇద్దరూ కూడా కనిపించడం లేదు, రన్వే విజిబిలిటీ లేదు అని చెప్పినప్పుడు సరే మీరు ఇప్పుడు ల్యాండ్ అవ్వద్దు అని చెప్పారు. దాంతో వాళ్ళు కాసేపు గాలిలో చక్కర్లు కొట్టారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత రెండోసారి ల్యాండింగ్కు ప్రయత్నించే సమయంలో రన్వే కనిపిస్తుందా అని ఏటీసీ అధికారులు అడిగినప్పుడు పైలట్లు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అవును, మాకు రన్వే కనిపిస్తోంది, మాకు విజిబిలిటీ ఉంది అని చెప్పారు. అప్పుడు ల్యాండ్ అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ల్యాండింగ్ కోసం వెంటనే ఏటీసీ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది అని చెప్పారు. సో ఇక్కడ ఫస్ట్ టైం ల్యాండింగ్కి ప్రయత్నించినప్పుడు విపరీతమైన పొగమంచు కారణంగా రన్వే కనిపించలా. సో దాంతో మీరు ల్యాండ్ అవ్వద్దు, ఆపండి అన్నారు. అప్పుడు కాసేపు చక్కర్లు కొట్టింది. రెండోసారి రన్వే కనిపిస్తుందని చూశారు. సో అది రన్వేలో దిగారో ఇంకెక్కడ దిగారో. సో అది ప్రభుత్వం చెప్తున్న రీజన్. ఇక్కడ మరో రీజన్ ఏమిటంటే, ఒక అంశం తెర మీదకి వచ్చింది ఏంటంటే, ఈ ప్లేన్ ఏదైతే ఉందో లియర్ జెట్ 45 రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమో VTSSK విమానం గతంలో ఒకసారి ఒక ప్రమాదం జరిగిందంట. 2023 సెప్టెంబర్ 14వ తేదీన ముంబై ఎయిర్పోర్ట్లో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రైవేట్ జెట్ ల్యాండింగ్కు ప్రయత్నించింది. అప్పుడు రన్వేపై పట్టు కోల్పోయి పక్కకు దూసుకెళ్ళి అదుపు తప్పింది. ఆ సమయంలో ఈ విమానంలో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గాయపడ్డారు తప్ప ప్రాణాపాయం ఎవరికీ లేదు, ఎవరు ప్రాణాలు కోల్పోలేదు, గాయపడ్డారు. ఆ ప్రమాదం తర్వాత విమానానికి మరమ్మతులు చేసి సాంకేతిక అనుమతులు పొందినట్టు చూపిస్తూ మళ్ళీ గాల్లోకి ఎగిరిందనమాట. సో ఇది ప్యూర్లీ ఒక విఎస్ఆర్ వెంచర్స్ అని ఒక విమాన సంస్థ, ఈ ప్రైవేట్ జెట్ ఫ్లైట్స్ నిర్వహించే సంస్థ దీన్ని మెయింటైన్ చేస్తోంది. సో వాళ్ళ ద్వారా ఇది అనుమతులు తెచ్చుకొని నడిపారు. పొద్దున్న 8:10 ముంబై నుంచి బయలుదేరి 8:45 బారామతి చేరుకుంది. సో అక్కడ ఆ టైంకి ప్రమాదం జరిగింది. సో ఈలోగా ఏం జరిగింది ఏంటనేది రకరకాల కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. డీజీసీఏ అధికారులు కూడా కొంచెం ఈ వ్యవహారంలో సీరియస్గానే ఉన్నారు అండ్ కొంచెం లోతుగా దర్యాప్తు జరుగుతుంది. మొత్తానికి 5 ప్రాణాలు పోవడం అండ్ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి, ఒక కీలక నాయకుడి, సీనియర్ పొలిటీషియన్, 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఒక కీలక నాయకుడు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుందన్నమాట. సో ఫెయిల్యూర్స్ ఏంటి, రీజన్ ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్లో కూడా సేఫ్టీ లేకపోతే ఎట్లా అనేది రకరకాల కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది.